హాయ్ అండి. గుడ్ మార్నింగ్. సో, ఇదొచ్చేసి సాటర్డే మార్నింగ్ అండి. 5:30 అలా అవుతుందనమాట. 7 వారాలు అనేది చేస్తున్నాను కదండీ! సెకండ్ వీక్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో, నేను ఎలా చేసుకున్నానా ఏంటా అనేది పూర్తి పూజా విధానం అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఒకవేళ ఎవరైనా చూడని వారంటే ప్లీజ్ చెక్ చేయండి. సో, ఇందులో అయితే ఇంక్లూడ్ చేయలేదండి. ఎందుకంటే కొంచెం కన్‌ఫ్యూజన్ అవుతారు కదా! సో, సెపరేట్‌గా పెడదామని చెప్పి సెపరేట్‌గా అనేది పెట్టాననమాట. సో, ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడండి. ఇంకా మార్నింగ్ పూజ అయ్యి నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేశానండి. సో, ఇంకా పాలైతే వచ్చేసాయనమాట పూజ అయ్యేసరికి. ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా టీ లేనిది అసలు డే అనేది స్టార్ట్ అవ్వదు కదా! సో, టీ అనేది పెట్టుకున్నాను. మినపప్పు అనేది నైట్ నానబెట్టానండి. సో, నేను అనేది మర్చిపోయాననమాట. దానివల్ల ఇంకా నైట్ అయితే నానబెట్టాను. సో, వాష్ చేసి ఇంకా దోసలైతే వేస్తున్నాననమాట. పిల్లలైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. సో, ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇంకా పాలు ఒక పక్క ఇంకా దోసలైతే వేస్తున్నాననమాట. ఈ వ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే తీసానండి. ఫుల్ డే వ్లాగ్ అనమాట. సో, టెంపుల్కి అనేది వెళ్దామని చెప్పేసి అనుకున్నామని చెప్పి ఇంకా ఈవినింగ్ కూడా వ్లాగ్ అనేది కంటిన్యూ చేశాను. ఇంకెప్పుడు ఇంట్లోనే కాకుండా బయటకు వెళ్ళినప్పుడు కూడా అప్పుడప్పుడు తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా టెంపుల్కి వెళ్ళాను కదా అని ఇంకా కంటిన్యూ చేశాను వ్లాగ్ అయితే. సో, ఇంకా దోశలు అంటూ వేస్తూ ఇంకా పిల్లలకైతే స్నాక్స్ అయితే పెడుతున్నాను అనమాట. ఫ్రూట్స్, సో యాపిల్ ఇంకా జాంకాయ ఉంటాయి పెట్టేస్తున్నాను. ఈ వ్లాగ్ చూసేదానికి ముందు ప్లీజ్ చిన్న లైక్ అయితే చేసి వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. సో, పిల్లలకైతే ఫ్రూట్స్ అయితే ఇంకా కట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇంటికాడ ఎలాగో తినరండి. ఇంకా స్కూల్లో అయినా టీచర్స్ భయంగా కొంచెం తింటారు కదా అని చెప్పి ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే అక్కడ వరకే షూట్ చేశానండి. తర్వాత పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారనమాట. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి 3:30 అలా అవుతుంది. ఇంక సాటర్డే కదా పిల్లలైతే ఆఫ్టర్నూనే వచ్చేసారు. ఫేస్ చూసారా అసలు ఉపవాసం కదండి, ఇంకా పడుకోలేదు కూడా. ఉపవాసం అయితే పడుకోను అనమాట నేను. ఇంకా బాగా టైర్డ్ అయిపోయానమాట. ఇంకా మార్నింగ్ 3 కల్లా లేచాను కదా, దానివల్ల ఇంక నిద్ర సరిగ్గా లేదు. సో, అందుకే ఫేస్ అలా కంప్లీట్ అయింది. సో, ఇప్పుడు అయితే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఫస్ట్ వీక్ అయితే వెళ్ళలేదండి. సో, కుదరలేదనమాట. సో, ఇప్పుడైనా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళిపోయారు. సాటర్డే కదండి, ఇంకా 4 నుంచి 6 వరకు ఉంటుందన్నమాట. వాళ్ళకి హెడ్ బాత్ అన్నీ చేసేసి పంపించేసాను. డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా టెంపుల్కి అయితే తీసుకెళ్ళిపోవాలన్నమాట. సో, ఓకేనండి. నేనైతే ఇంకా రైస్ అయితే పెట్టాను అనమాట వాళ్ళ వరకు. ఇంకా కొన్ని పాలు అయితే పెట్టానో చూపిస్తాను రండి. సో, పూజ అయితే వాళ్ళు వచ్చేసరికి అయితే కంప్లీట్ చేసేయాలి. ఇంకా ప్రసాదంకి పాలే పెట్టేస్తున్నానండి. ఇంకేమీ ప్రసాదం అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. సో, ఇంకా వాళ్ళ వరకు రైస్ అయితే పెట్టేశాను. ఇంకా వాళ్ళు వచ్చేసరికి బయట అయితే చిన్న ముగ్గు వేసేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేయాలండి. ఇంకా పూజకి అయితే ఏం తీసుకెళ్ళాలి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. సో, ఓకేనండి. మీరైతే వ్లాగ్ చూస్తూ ఉండండి. బాయ్. ఇంకా చిన్నగా సింపుల్గా అయితే ముగ్గు అయితే పెట్టేస్తున్నానండి. అప్పుడే మాపింగ్ చేశాను కదా, కొంచెం తడి తడిగా ఉండడం, ఇంకా ముగ్గు అయితే సరిగ్గా కనిపించలేదు. సో, తర్వాత అయితే మీకు చూపిస్తాను. ఇంకా కొంచెం పసుపు కుంకుమ అయితే వేసేసి ఇంకా ముగ్గు అయితే వేసేసాను. తర్వాత ఇంకా చెప్పాను కదండి ప్రసాదంకి పాలైతే పెట్టేస్తున్నాను. మార్నింగ్ వచ్చేసి అటుకులు పాయసం అనేది చేశాను. సో, ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఇంకా టైం అయితే లేదు కదా అని చెప్పి పాలైతే ప్రసాదంగా పెట్టేశాను. ఇంక ఇది వచ్చేసి గుమ్మం దగ్గర దీపాలు వెలిగించడానికి ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నానండి. డైలీ అయితే పెట్టను, ఓన్లీ మండే అండ్ సాటర్డే పెడతాను అనమాట, మార్నింగ్ ఈవినింగ్.
ఇంకా కార్తీక మాసం కదండి, సో అందుకే మండే అండ్ సాటర్డే మాత్రం వెలిగిస్తానమాట. సో ఇంకా వాళ్ళు వచ్చేసరికి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా సాయంత్రం కూడా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు అనేది చదువుకొని పువ్వులతో అనేది అష్టోత్తరాలు అయితే చదివానండి. సో తర్వాత నాకు ఒక కామెంట్ అయితే వచ్చిందండి. సో పూజ వీడియో అనేది అప్లోడ్ చేశాను కదా, సో ఒక కామెంట్ అయితే వచ్చిందండి. ఒకవేళ ఫస్ట్ వీక్ చేసి సెకండ్ వీక్ చేయడానికి కుదరకపోతే తర్వాత నుంచి కంటిన్యూ చేసుకోవచ్చా అని అడిగానండి. పర్వాలేదండి, మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయండి, లేకపోతే పర్వాలేదు చేసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను ఆన్సర్ అనేది ఇస్తానమాట. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసామండి, ఇంకా దీపాలు అయితే వెలిగిస్తున్నాను అనమాట. సో ఇంకా అప్పుడు టైం వచ్చేసి 7 అవుతుందండి. ఇంకా పిల్లలకు రెడీ చేయించి ఇంక తీసుకొచ్చేసరికి 7 అయిందనమాట. ఈ టెంపుల్ వచ్చేసరికి గాయత్రీస్లో ఉంటుందండి. సో చాలా బాగుంటుంది అనమాట టెంపుల్. ఒక పల్లెటూరులో ఎలా ఉంటుందో సో అలా ఉంటుంది అనమాట. చాలా టెంపుల్స్ అన్నీ ఒక దగ్గరే ఉంటాయండి. సాయిబాబా టెంపుల్, ఇంకా శివయ్య టెంపుల్, ఇంకా అమ్మవారిది, ఆంజనేయ స్వామిది, ఇంకా వెంకటేశ్వర స్వామిది, అన్ని టెంపుల్స్ అన్నీ కలిపే ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసరికి వెంకటేశ్వర స్వామిది, ఆ పక్క వచ్చేసరికి శివయ్యది అనమాట. సో ఇంకా దర్శనం చేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా వీడియో ఆపు సో వీళ్ళకైతే రైస్ అయితే పెట్టేసాను కదా, అన్నం అయితే పెట్టేసానండి. మార్నింగ్ పప్పుంటే ఇంకా తినేసారు. ఇంటికి వచ్చి మాట్లాడదాం కేకలేసేసారు. సో ఓకేనండి, బ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను.